హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి శనగలు పాలకూర కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగలు ఆల్రెడీ నైట్ నానబెట్టి పెట్టాను. ఇప్పుడు పాలకూరని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. యాక్చువల్ బాయిల్ కూడా చేసుకోవచ్చు, బట్ బాయిల్ చేసి దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి బాయిల్ చేయలేదు, ఆయిల్లో ఫ్రై చేస్తాను. అలాగే ఇప్పుడు బుడ్డ శనగలు ఉడకబెట్టుకుందాం 3 విజిల్స్ వచ్చేంత వరకు. శనగల్లో తగినన్ని వాటర్ వేసి పెట్టాను. కుక్కర్ పెట్టేద్దాం. ఇప్పుడు 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇటు పక్క పాలకూర ఫ్రై చేసుకుందాం. బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పాలకూర వేసుకుందాం. ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు పాలకూర వేయించుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 to 10 మినిట్స్ చాలు. వేగిపోయింది ఫ్రెండ్స్. అసలు పాలకూరలో ఎన్ని యూజెస్ ఉంటాయో తెలుసా? అసలు అడ్వాంటేజెస్, న్యూట్రియన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంక్లూడింగ్ విటమిన్స్ చాలా ఉంటాయి, మినరల్స్, ఫైబర్ అండ్ యాంటాక్సిడెంట్స్, ఎనర్జీ అండి. చాలా మంచిది పాలకూర తింటే, అసలు చాలా బాగుంటుంది. పాలకూరకు వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కాసేపు చల్లారి నుంచి మిక్సీ పట్టేసుకుందాం. అసలు పాలకూరతో ఎన్ని డిషెస్ చేసుకోవచ్చు కదండి. పాలకాలు, పాలక్ పన్నీరు, పాలక్ దాల్, ఇలా చాలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి. పాలకూరకు ఉంటే మాత్రం అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. పాలకూరకు టేస్ట్ కూడా అదిరిపోతుంది. కప్పులోకి తీసుకునేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా ఇందులోకి వేసుకుందాం, ఎందుకంటే వాటర్ బదులు పెరుగేస్తున్నాను. అయిపోయింది. ఇక్కడ శనగలు కూడా ఉడికిపోయింది. శనగలు పట్టుకుంటే మెత్తగా ఇట్లా సరిపోతుంది ఫ్రెండ్స్. పట్టుకుంటే ఇట్లా మెత్తగా నలిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకునేస్తాం. పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ 2 మీడియం సైజ్ సన్న కట్ చేసి పెట్టుకునింది, కరివేపాకు, అలాగే టమోటా 2 మీడియం సైజ్ సన్న కట్ చేసి పెట్టుకున్నాను, 5-6 రెబ్బలు గార్లిక్ అండ్ సన్న కట్ చేసి పెట్టుకున్న జింజర్ కూడా, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి. ఇప్పుడు బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ మనం పాలకూర వేయించుకున్నాం కదండి, అదే బాండ్లీ పెడుతున్నాను. మళ్ళీ సపరేట్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్. ఆల్రెడీ పాలకూరకి 2 టేబుల్ స్పూన్స్ వేసాం కదా, ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసేస్తాం. కాసేపు ఆవాలు చిటపట్లాడనిద్దాం. తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు కూడా వేసుకుందాము. ఆనియన్ వేస్తున్నాను, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. కాసేపు వేయించుకుందాం. ఆనియన్స్ వేగుతుంది ఫ్రెండ్స్. ఇందులోనే కాస్త పసుపు కూడా వేసుకుందాం. ఆనియన్ త్వరగా వేగడానికి కాస్త సాల్ట్ కూడా వేస్తున్నాను. ఆనియన్ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమోటాలు కూడా వేసుకుందాం. ఇందులోనే కచ్చా పచ్చిగా దంచుకున్న గార్లిక్ అండ్ జింజర్, సన్న కట్ చేసి పెట్టుకున్న జింజర్ కూడా వేసేస్తున్నాను. టమాటాలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. కారం పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులోనే వేసేస్తాం. ఇందులోనే ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసుకొని కాసేపు వేయించుకుందాం. ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకుందాము. కూరకు సరిపడంత, రుచికి సరిపడంత. ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ ఆర్ 2 గ్లాస్ వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టుకున్నాం కదా
ఆ వాటర్ని మిక్సీ కప్పులని కడిగేసి వాటర్ వేస్తున్నాను. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కాసేపు ఉడకనిద్దాం. ఇది ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడ్డానికి కలర్ బాగుంది కదా. కర్రీ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. కాసేపు ఉడకనిద్దాం. ఒక 2 సెకండ్స్ అలా చాలు ఫ్రెండ్స్. కొత్తిమీర కాస్త ఉడికేంత వరకు 2 సెకండ్స్. అంతే ఫ్రెండ్స్, పాలకూర శనగలు కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. తింటుంటే అలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి.